ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత టోటల్‌గా ముఖ చిత్రం మారిపోయింది. అవును. మీరు స్టేజ్ మీద ఇదిగో నా ఇంటి అడ్రెస్ అని అనౌన్స్ చేశారు. అవును. సో, మీ ఇంటికి ఆల్రెడీ బిర్యానీ ప్యాకెట్లు అన్నీ వస్తున్నాయి గదా! అవునవును. ప్రభాస్ ఫ్యాన్స్ అంటే మీకు తెలియనిదేం గాదు. ఆయన అవును. ఎంత ఫుడ్ లవరో ఇక వాళ్ళ ఫ్యాన్స్ కూడా అలాగే ఉంటారు. మరి వాళ్ళు అద్ హ్మ్. అభిమానులు పంపించే ఆ బిర్యానీలు ఆటన్నిటితో నిజంగా మన నాకు ఆళ్ళ ఫ్యాన్స్‌కి నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే నన్ను భుజం మీదేసుకొని ఇన్‌స్టాలో వాళ్ళు రీల్స్ చేస్తూ ఆహ్, అంటే నేను నా లోపల నేను కూడా చూడని హీరోయిజాన్ని నాలో చూసినట్టుగా చేసుకుంటూ పెడుతున్నారు. అదీను నేను బావుండాలని కోరుకుంటున్నారు. నెక్స్ట్ వాళ్ళ హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూస్తున్నారు. హ్మ్. ఇలాంటి వింటేజ్ 'ప్రభాస్' గారు ఒక 10 రోజుల్లో వాళ్ళ ముందుకి తీసుకురా రాబోతున్నాననే ఎక్సైట్‌మెంటు వాళ్ళ కళ్ళల్లో చాలా గట్టిగా ఉంది. హ్మ్. నేనసలు ఎక్కడికెళ్ళినా సార్ సినిమా చాలా హిట్ అవుద్ది సార్. మీరు ధైర్యంగా ఉండండి సార్. అని నా వెనకాల నిజంగా అంటే నేను ఆ రోజు అనుకోకుండా అలా జరిగిపోయింది. ఎమోషనల్‌గా ఆయన ఎదురుగుండా కూర్చున్నారు. అది జరిగిందది. కానీ ఇది మాత్రం ప్రపంచానికి చాలా గట్టిగా కనెక్ట్ అయింది. హ్మ్. అది. అది ఎందుకో మరి. సో, ఇంకా పార్సిల్స్ ఫ్లో వస్తానే ఉందా? అలా ఏం లేదండి. హ్మ్. ఎవరో ఒకళ్ళు పంపించారవి. బావున్నాయని అది మా వోళ్ళు ట్వీట్ చేయమంటే ఏసాము. ఓకే. సో, ఈ డ్యూరింగ్ సినిమా షూట్‌లో మీ వెయిట్ ఎంత పెరిగారు? వెయిట్ పెరిగాను, తగ్గాను అట్లా మెయింటైన్ అవుతుంది. ఆ! ఎందుకడిగానంటే 'ప్రభాస్' గారు ఫుడ్ భోజనాలా? భోజనాలు ఆయన పెడతారు. పెట్టినప్పుడు మళ్ళీ మనమే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. హ్మ్. ఆయన ఫుడ్డు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అలా అని కాదు. ఆయన్ని అంత టేస్టీ ఫుడ్ ఆయన ఇంట్లో ఉంటది. అప్పుడు మనమే ఫోను జేసి డార్లింగ్ ఇట్లా వేరే వాళ్ళెవరో వస్తున్నారు, అడుగుతున్నారు ఫుడ్ అంటే, ఆయన వెంటనే పంపించేవాళ్ళనమాట. ఆయన ఇంటి ఫుడ్ తినాలని అందరికి చాలా మందికి కోరికుంటది కదా! హ్మ్. అట్లా.